టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యపై తెలుగుదేశం పార్టీ శ్రేణులే చాలా గుర్రుగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పెద్దలు, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఒక పద్ధతి ప్రకారం చాలా కష్టపడి పరకామణి కేసుని ఒక అంతర్జాతీయ స్థాయి నేరంగా చిత్రీకరించి వైసీపీ నాయకుల్ని దొంగలుగా ప్రజల ముందు నిలబెట్టేందుకు విపరీతంగా ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్ గా ఆ దిశగా వెళ్తూ ఉన్న సమయంలో వర్ల రామయ్య ఎంటరే మొత్తం నాశనం చేసేశారు అన్న ఆగ్రహం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఈ విషయం బయటకు రాగానే రవికుమార్ దొంగతనం వెలుగులోనికి రాగానే అతడిని పోలీసులు తీసుకెళ్లగానే అతడి సతీమణి, అతడి కుమార్తె అక్కడికి వచ్చి కొందరు మధ్యవర్తుల ద్వారా అక్కడికి వచ్చి ప్రాధేయపడ్డారు. బ్రాహ్మణ కుటుంబం, మా పరువు పోతుంది, దయచేసి వదిలిపెట్టండి, చేసింది తప్పే, ఇందుకు ప్రాయశ్చితంగా మా ఆస్తులు మొత్తం శ్రీవారికి రాసిస్తామని స్వయంగా ఆయన సతీమణి, కూతురు కూడా వచ్చి అక్కడ చెప్పారు. దాంతో ఈ అంశం పైన చర్చిస్తున్న సమయంలోనే, ఆలోచన చేస్తూ ఉన్న సమయంలోనే వర్ల రామయ్య గారు చెప్పిన ఒక పెద్ద న్యాయమూర్తి తిరుమలకు రాగా అక్కడున్న అధికారులు, అప్పటి ఉన్నతాధికారులు, ఇగో ఈ విషయంలో ఇలా ఉంది అని చెప్పి న్యాయమూర్తి దగ్గరికి తీసుకెళ్లగా న్యాయమూర్తి ఇది చాలా అద్భుతమైన నిర్ణయమే, శ్రీవారికి ఆలయానికి చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు, రిజిస్ట్రేషన్ వాల్యూనే 14 కోట్ల రూపాయలు అంటున్నారు, 100 కోట్ల రూపాయల మార్కెట్ విలువ ఉన్న ఆస్తులు రాసిస్తామని అంటున్నప్పుడు దీని మీద అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కూడా ఏముంది? 72,000 రూపాయల చోరీ కేసు ఇది. ఒకవేళ కేసు పెట్టినా కొద్ది రోజుల్లోనే బెయిల్ వస్తుంది. దీంట్లో శిక్ష ఎంత పడుతుంది, ఎప్పుడు పడుతుంది అన్నది కూడా తెలియదు. వాళ్ళే ఇష్టపూర్వకంగా తప్పు చేశామని అంగీకరించి శ్రీవారికే ఆస్తులు ఇస్తామని వస్తూ ఉన్నప్పుడు దాన్ని అడ్డుకోవడం కూడా కరెక్ట్ కాదంటూ న్యాయమూర్తే సలహా ఇచ్చినట్టు చెప్తున్నారు. దాంతోపాటు దీంట్లో ఈ వ్యవహారంలో ఎలా ప్రొసీడ్ అవుతే బాగుంటుంది అనేది సంబంధించి ఆయన కొన్ని సలహాలు కూడా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది జరిగితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పత్రికలు, మీడియా సంస్థలు ఎక్కడా కూడా న్యాయమూర్తి ప్రస్తావన తీసుకురాకుండా ఇది కేవలం అప్పుడున్న టీటీడీ ఉన్నతాధికారులు, చైర్మన్ వీళ్ళే చేసేశారు మొత్తం వైసీపీ వాళ్ళంటూ ఒక చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇలా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వైసీపీ వాళ్ళనే కార్నర్ చేస్తూ వస్తూ ఉన్న సమయంలో వర్ల రామయ్య వెళ్ళి ఒక పెద్ద న్యాయమూర్తి పేరని చెప్పేశారు. పేరు చెప్పకపోయినా ఒక పెద్ద న్యాయమూర్తి ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ఏంటి ప్రజల నుండి వస్తున్న డిమాండ్? సిట్టు విచారిస్తోంది కదా పరకామణి కేసులో వైసీపీ నాయకుల్ని, అధికారులని. కొందరు అధికారులు ఆ ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కదా. మరి వర్ల రామయ్యే స్వయంగా ఒక పెద్ద న్యాయమూర్తి సలహా ఇస్తే కింది వాళ్ళంతా చేశారని చెప్తున్నప్పుడు ఆ పెద్ద న్యాయమూర్తిని పిలవాలి కదా. ఇప్పుడు ఆయన సర్వీస్ లో ఉన్నా లేకున్నా సరే ఆయన్ని పిలవాలి కదా. పిలిచి మీరెందుకు ఈ సలహా ఇచ్చారు, ఏ రూల్ ప్రకారం ఇచ్చారు అని అడగాలి కదా. ఒకవేళ ఆ పెద్ద న్యాయమూర్తిగా పనిచేసిన ఆయనకి నోటీసులు ఇచ్చినా, కనీసం విచారణకు పిలిచినా ఆయన ఎవరో పబ్లిక్ కి తెలిసిపోతుంది. ఆయన ఎవరో పబ్లిక్ కి తెలిసిపోయిన తర్వాత ఇంతకాలం తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం మొత్తం ఆ క్షణం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. వైసీపీ వాళ్ళే అంతా చేశారన్నారు, కానీ సదరు న్యాయమూర్తి గారే అప్పట్లో సలహా ఇచ్చారని చెప్తున్నారు. నోటీసులు ఇచ్చి పిలిపించారు. ఇక ఆయన ఎవరో అందరికీ తెలుసు, ఏ పార్టీతో ఎక్కువగా సన్నిహితంగా ఉంటారనేది తెలుసు. మరి అలాంటప్పుడు ఇదంతా వైసీపీ వాళ్ళు చేశారని ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత నిర్దయగా, ఇంత దారుణంగా ఎలా ప్రచారం చేశారు అని పబ్లిక్ నుండి ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇంతకాలం తమ అంశాన్ని, ఆ ఎపిసోడ్నే టచ్ చేయకుండా వదిలేస్తే వర్ల రామయ్య మాత్రం ఇప్పుడు మొత్తం చెడగొట్టేశారు అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా గుర్రుగా ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఇంకే మాత్రం పరకామణి కేసు గురించి రాసినా ఇంకా పబ్లిక్ తో సహా అందరూ మరి ఆ న్యాయమూర్తి గారుగా పనిచేసిన ఆయన్ని ఎప్పుడు పిలుస్తారు మీరు విచారణకు? ఆయన కదా ఫస్ట్ విచారించాల్సింది. మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య చెప్పారు కదా, ఆయనే మొత్తం ఉండి కింద ఉన్న న్యాయమూర్తికి చెప్పి చేయించారు ఇదంతా అని చెప్తున్నప్పుడు ఆయన పిలవాలి కదా, ఎందుకు పిలవలేదంటారు? ఈ అంశం కోర్టుల దృష్టికి వెళ్తుందో లేదో కానీ హైకోర్టు డైరెక్షన్ లో, హైకోర్టు ఆదేశాలతో ఈ విచారణ చేశారు పరకామణి కేసు. ఇప్పుడు హైకోర్టులో ఎవరైనా సరే వర్ల రామయ్య గారు ఇచ్చిన స్టేట్మెంట్ ను న్యాయమూర్తులకు చూపిస్తే మరి న్యాయమూర్తులైనా అడగాలి, పెద్ద న్యాయమూర్తి ఎవరో ఒత్తిడి చేశారంట కదా, మరి ఎవరు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఈ పరకామణి కేసు కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఏ వ్యక్తి అయినా సరే 72,000 దొంగతనం చేసిన వ్యక్తి తన ఆస్తులన్నీ రాసిస్తాను, 14 కోట్ల రూపాయల విలువైన రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న ఆస్తులు రాసిస్తారన్నప్పుడు ఎవరైనా సరే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఆలయానికి మంచి జరుగుతుందని ఒప్పుకుంటారు. కానీ మీరు అలా ఒప్పుకోకూడదు, ఎలా ఒప్పుకుంటారు అనేది తెలుగుదేశం పార్టీ మీడియా ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఆ న్యాయమూర్తి పేరు బయటికి చెప్పలేరు, ఆయన్ని విచారణకు పిలవలేరు. ఆ ఎపిసోడ్ టచ్ చేయకుండా, న్యాయమూర్తి ఎపిసోడ్ టచ్ చేయకుండా వీళ్ళ మీదే రాసుకుంటూ పోతే రాసుకున్న మీడియాకు, ఆ విమర్శలు చేస్తున్న రాజకీయ పార్టీలకి పరువు పోతుంది. అంటే ఒక సెలెక్టివ్ గా మీరంతా చేస్తూ ఉన్నారు, మీ వాళ్ళని వెనకేసుకు రావడం, అవతల వాళ్ళ మీద బురద చల్లడం ఇదే పనిగా పెట్టుకున్నారు అన్న ఒక ఇంప్రెషన్ పబ్లిక్ లేకి వెళ్ళిపోతుంది. ప్రజల నుండి ఆ ప్రశ్నలు కూడా ఎదురవుతాయి. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి పరకామణి కేసులు ఎదుర్కొంటోంది, ఓన్లీ వర్ల రామయ్య కామెంట్ కారణంగా.